నీ ఆలోచనే విముక్తికి దారి, బంధానికి దారి. ఏదైతే వదిలేయాలని అనుకుంటున్నావో దాని గురించి మాట్లాడకు. ఎవరు చెప్పినా వినకు. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఈగో. బంధ విముక్తుడు అవు. అన్నీ వదిలేస్తే అదే ముక్తి. సమాచార విషయాలు వదిలేయి. నిశ్చలంగా చూడు. కులమతాలు వదిలేయి. ఏది నువ్వు పట్టుకోవాలన్న ఆసక్తి లేకపోతే బలవంతంగా పట్టుకోవు నిన్ను. ఏది నువ్వు పట్టుకోవాలన్న ఆసక్తి నీకు లేకపోతే బలవంతంగా అవి నిన్ను పట్టుకోవు. మనస్సుతో దేన్ని పట్టుకోకు. ఏ విషయాలు నీవు సేకరిస్తున్నావో, ఏవి నా అనుకుంటున్నావో అవన్నీ నీవు కాదు. సాక్షి సుఖీభవ. అంటే కర్త ఉన్నాడు. కర్త భగవంతుడు. భగవంతుడే కర్త. నీ ఆలోచనల వల్ల ప్రభావితం అయ్యేది మొదట నీవే. యద్భావం తద్భవతి అంటే అదే. భావోద్వేగాన్ని వదిలించుకోవటం అంటే స్థిమితంగా చూడటం ఉంటుంది. అది వయసులో ఉన్నప్పుడే జరగాలి, ముసలితనంలో కాదు. జ్ఞానోదయం ఎవరిది వారిదే. ఒకరిది ఒకరికి ట్రాన్స్ఫర్ కానే కాదు. బంధం లేకపోతే ఎమోషన్ లేదు. ఎవరు మరణించినా బాధ లేదు. నా అనుకున్న వాళ్ళు మరణిస్తేనే నీకు బాధ ఉంది. ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థించాలని తెలుసుకున్నారో పని చేయటం మానేశారు. అంటే కష్టాలు పోవడానికి కేవలం భగవంతుడిని పూజ చేయడం మాత్రమే అని మొదలుపెట్టారు. తనను తాను హింసించుకునేవాడే శాడిస్ట్. ఇతరులని హింసించేవాడు శాడిస్ట్. తనను తాను హింసించుకునేవాడు శాడిస్ట్. అంటే ఇతరులను హింసించేవాడు భర్త అయితే తనను తాను హింస పెట్టుకునేది భార్య. అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నింద వేయొద్దు అంటే వేయొద్దు అంతే. డోంట్ బ్లేమ్. ఎన్నాళ్ళు నువ్వు కంప్లైంట్లు ఇస్తూ ఉంటావు. కుదిరితే సరిచేయి, లేకపోతే పక్కకు జరుగు. తనను తాను హింసించుకోవటం కూడా చాలా దుఃఖం. ఇతరులను హింస పెడతాం కూడా దుఃఖం. ఒకటి అన్నిటినీ అంగీకరించడం ఉంటుంది. రెండోది దేన్నైనా ఎమోషన్ లేకుండా చూడటం. అంటే మనసుతో చేయటం ధ్యానం. ఏది జరిగినా భగవంతుడే అనుకున్నావా, ప్రాబ్లం లేదు. అప్పుడు బంధ విముక్తుడు అవుతావు. జీవితంలోంచి అతి పోవాలి.